రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమా? ప్లేస్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. మరి దేనికి లై డిటెక్టర్ టెస్టు? దేని మీద లై డిటెక్టర్ టెస్టు? కబ్జా చేసిన భూముల మీదనా? ఇప్పుడు దాదాపుగా తెలంగాణలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి, రకరకాల పేర్లతో ఉన్న ప్రభుత్వ భూమి, అది ఇనాం కావచ్చు, వక్ఫ్ కావచ్చు, మట్ ల్యాండ్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కూడా కావచ్చు, అటవీ శాఖ భూమి. దాదాపుగా వీటి ఆధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి 25 లక్షల ఎకరాలు పట్టాల కింద మారింది అని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ అనేది చేస్తున్నారు కదా, అది ఎంతవరకు చేస్తారన్న దాని విషయంలో మనకు కూడా నమ్మకం లేదు. అది పెద్ద బోగస్ అని నిన్ననే మనం మాట్లాడినాం. ఎందుకంటే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో కాదు చేయాల్సింది, కోర్ హైదరాబాద్లో చేయాలి. ఎందుకంటే విలువైనటువంటి భూమి ఇక్కడిదే. అయితే ఇప్పుడు ఈ లై డిటెక్టర్ టెస్టు ఈ 25 లక్షల ఎకరాలు ఎవడి చేతిలోకి పోయిందన్న దాని మీద చేయాలి. దానికి రేవంత్ రెడ్డి సిద్ధపడాలి, కేటీఆర్ సిద్ధపడాలి. 10 సంవత్సరాలుగా మీ హయాంలో ఎంత భూమి పోయింది, 2 ఏళ్ళుగా ఇప్పుడు ఏం జరుగుతున్నది? కేటీఆర్ని అడగాలి, ఇవి నువ్వే కబ్జా పెట్టినవా, నీ వాటా ఎంత, ఎందెందులో నీ వాటా ఉంది, షేర్లింగంపల్లిలో ఎంతమందికి రాసిచ్చినావు, తెల్లాపూర్లో ఎంతమందికి రాసిచ్చినావు, గచ్చిబౌలిలో ఎంతమందికి రాసిచ్చినావు, రాయదుర్గ్లో ఎంతమందికి రాసిచ్చినావు అని కేటీఆర్ని అడగాలి. లై డిటెక్టర్ టెస్ట్లో మొత్తం బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డిని ఏం అడగాలి? కేటీఆర్ కబ్జాలు పెట్టిన దాన్ని మొత్తం ప్రజల ఖజానాలోకి, ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొస్తా అని చెప్పినావు కదా, మరి ఎన్ని తీసుకొచ్చినావని రేవంత్ రెడ్డిని అడగాలి. ఆయన ఏమో కబ్జా చేసింది నిజమే, అవును 25 లక్షలు కాదు 30 లక్షలు అని ఆయన చెప్తాడు. ఈయనేం చెప్తారంటే, మేము ఎక్కడ ప్రభుత్వ ఖజానాలో చేసినాం, మొత్తం మేమే పంచుకుంటున్నాం కదా, ఆయనకు సగం మాకు సగం అని ఈయన చెప్తారు. లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఇక బయటపడేది గిదే, అంతకంటే ఏం బయటపడుతుంది? ఇగో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మీద చర్చిద్దాం, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదలట. దమ్ముంటే ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేసుకో. రేవంత్ రెడ్డి మోదీ మధ్య ఫెవికాల్ బంధం ఉందట కేటీఆర్ అంటున్నాడు. ప్రగతి నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్ అంటే ఏంది నీ ప్రగతి? 25 లక్షల ఎకరాలు కబ్జా చేసుడు ప్రగతి? 10 ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా విద్య కోసం, వైద్యం కోసం కనీస కేటాయింపులు లేకుండా కార్పొరేట్లని, పెట్టుబడిదారులను పెంచి పోషించడం, ప్రభుత్వ 12,000 స్కూళ్ళని మూసేయించడం ప్రగతి నివేదికనా? ఏం ప్రగతి నివేదిక? తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా జరిగింది ఏందో ఒక్క పాయింట్ చూపించు గంతే. ఒక్క పాయింట్ చూపించు. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినాం కాదు చెప్పాల్సింది. విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నింటి విషయంలో నీ ప్రగతి ఏందో ఒక్కసారి చెప్పు. 10 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బాగుండే అనుకునే సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చినారో చెప్పు ఒకసారి ఆన్సర్. రేవంత్ దమ్ముంటే లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్టు, నీకో లై డిటెక్టర్ టెస్టు పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ ఇద్దరి మీద ఉంది. ఎవరు దొంగనో, ఎవరు నిజాయితీ పరుడో దేశం మొత్తం చూస్తుంది. అలాగే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లాడుగు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి నేను సిద్ధం. చర్చించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా? ప్లేస్ టైం వాళ్ళు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా సరే. ఇప్పుడు ఇది కుదిరేదేనా? ఇది లై డిటెక్టర్ టెస్ట్ పెడతారా? ఒక్కసారి ఆలోచించండి. పనికిమాలిన ముచ్చట్లు ఎందుకు? నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను తెలంగాణలో ప్రగతి దిశగా ముందుకు తీసుకెళ్ళినాం, ఇగో ఇది మాది అని నువ్వు అసలైన లెక్కలు చెప్పాలా. అసలు దొంగ నువ్వే తెలంగాణలో. మొత్తం టోటల్ కల్ప్రిట్స్ బిడ్డ కొడుకే. కేసీఆర్ ఒక రకమైన ఆలోచనతో ఉంటే కేసీఆర్ని ఓవర్కమ్ చేసి మొత్తం ఆయన్ని ఒక దాంట్లో బంధించేసి మీరిద్దరు కలిసి చేసిన అరాచకం వల్లనే తెలంగాణకి ఈ పరిస్థితి. ఎవరికి చెప్తారు మీరు లెక్కలు? ఏం నివేదిక? నా దగ్గర ఉన్నదా నివేదిక, నేను చూపిస్తా. ఇవాళ నువ్వు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు కదా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, కోర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జా అయినాయో చెప్తా. నువ్వు జూబ్లీహిల్స్లో ఉన్నావు కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఎస్టేట్ ప్రాపర్టీస్ని కొల్లగొట్టిరో నువ్వు ఇక్కడున్న హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి నేను చూపిస్తా లెక్కలతో సహా రా. 2,200 ప్రాపర్టీస్ని కబ్జా చేసిరు మీరు. అమ్ముకున్నారు, తెగ నమ్ముకున్నారు. నేను చూపిస్తా, డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, లెక్కలతో సహా చూపిస్తా. 2000 ఎస్టేట్ ప్రాపర్టీస్, 1 కాదు 2 కాదు. ఆనాడు నిజాం హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్టేట్ ప్రాపర్టీస్ని లీజుకి ఇస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి రావాల్సినవి తెగ నమ్ముకున్నారు గవర్నమెంట్, మొన్నటి గవర్నమెంట్లో.
వీళ్ళు కూడా ఏమీ దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో వేసే ప్రయత్నం వీళ్ళు కూడా చేయట్లే. చెప్పొకసారి నువ్వు దీనికి ఆన్సర్ చేయి. నీ దగ్గర ఆన్సర్ ఉండదు. నువ్వు హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. హైడ్రా రావడానికి కారకుడి కూడా నువ్వే. ప్రధానంగా నేను చెప్తున్నది, హైడ్రా రావడానికి ప్రధాన కారకుడికి నువ్వే. ఇవాళ పేదల ఇండ్లు కూలగొట్టడానికి కారకుడు కూడా నువ్వే. గాజుల రామారంలో 307 సర్వే నెంబర్లో భూములు ఇండ్లు ఎందుకు కూలినాయి? నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపు 4-5 రౌడీ షీటర్లతో ఒక్కొక్కరు ఏరియాని ఇచ్చేసి గవర్నమెంట్ భూములను అమ్ముకున్నారు ఆ పేద ప్రజలకి. పాపం అమాయకమైన ప్రజలు వస్తుంది కదని చెప్పి కొనుక్కున్నారు తక్కువ ధరకి, 10 లక్షలకో 20 లక్షలకో కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు బయలు కూలగొట్టారు. హైడ్రా రావడానికి కారకుడు నువ్వే, కూలగొట్టడానికి కారకుడు కూడా నువ్వే. ఈ గవర్నమెంట్ అయినా ఆలోచించాలి. కానీ వీళ్ళు కూడా మీతో పాటు కలిసిపోయారు. అంతా దొంగలే. ఇలా నేను వీళ్ళు వాళ్ళనేది అందరూ ఒకే తాను ముక్కలే. గాంధీ భవన్ అయినా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ అయినా, అసెంబ్లీలో చర్చ పెట్టినా మేము చర్చించడానికి రెడీగా ఉన్నాం అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను బుధవారం విడుదల చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇండ్లు కట్టారు జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికలో? ఒకసారి ఆ లెక్క చెప్పినవా? జూబ్లీహిల్స్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినవు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకే పోతున్నారు? ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి అక్కడ? ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉన్నారు, మందులు దొరుకుతున్నాయి? అంత చిన్న ఏరియాలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు అంటే దాదాపు 8 నుంచి 10 లక్షల మంది అక్కడ జీవిస్తున్నారు. తక్కువలో తక్కువ 10 లక్షలకు పైన జనం అక్కడ జీవిస్తున్నారు, బతుకుతున్నారు. పాపం ఎంత ఘోరంగా ఉన్నాయి అక్కడ ఉన్న ఇండ్లు కానీ వ్యవస్థ కానీ. వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఏం సాధించినా మనం తెలంగాణ వచ్చిన తర్వాత కోర్ హైదరాబాద్ ఏరియానైనా కనీసం డెవలప్ చేసినవా? ఏం ప్రగతి నివేదిక అనేది? దమ్ముంటే అరెస్ట్ చేసుకో. చేత కాదు ఆయనకి. రేవంత్ రెడ్డికి నేను అరెస్ట్ చేయడం చేత కాదు. దమ్ముంటే అరెస్ట్ ఎట్లా చేస్తాడు? నువ్వు ఏ కేసులో అడుగుతున్నావు? ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఛార్జ్షీట్లో విషయం లేదని, అది లొట్టపీస్ కేసు కాబట్టి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టారని విమర్శించారు. దమ్ముంటే అరెస్టు చేయి, నేను వద్దంటున్నానా? నేనేం తప్పు చేశానో ముందుకు వచ్చి నిరూపించు అని సవాల్ చేశారు. ఓపెన్ కేసెస్ ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి కూడా అడుగు ముందుకేస్తలేడు. ఇప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ దాంట్లో గ్రీన్కో అనిల్ అనేట ఆయన కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నాడు. మెయిన్ కల్పిట్ ఆయనే కదా. ఆ గ్రీన్కో అనే చైల్డ్ కంపెనీనే ఇప్పుడు ఆ వ్యవహారం అంతా చేసింది. ఏది? ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించింది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులని వరుసగా కలుస్తున్నాడు. దేనికి కలుస్తున్నాడు? దాని వెనకాల భూమి ఉన్నది. 1007 అనే సర్వే నెంబర్ ఉంది కదా, మనం గతంలో వీడియోలు చేసినాం. అక్కడ దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి మీద వాళ్ళకి కన్నుబడ్డది. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి నా భూమి ఉంది సార్, మరి ఏంది కథ అంటే కథం అయిపోయి ఈ కేసు గాలికి వదిలేసారు. ఎన్ని రాష్ట్రాల్లో ఏ గవర్నర్ అనుమతి తీసుకొని ఎంతమంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు? అనుమతి లేకుండా అరెస్ట్ చేయట్లేదా? ఓడిపోతామనే భయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందనే ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పే సత్తా తమకున్నది. రేవంత్ రెడ్డి తమను తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడతాం. ఇక గౌరవం గురించి మీరే చెప్పాలా, తిట్ల గురించి మీరే చెప్పాలా? దానికి పేటెంట్ కదా మీరు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ ఏం చేసిందో చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. దీంతో చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేలిపోతుంది. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాం. తమ హయాంలో స్టార్ట్ చేసిన వాటికి కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసింది. కాంగ్రెస్ హయాంలో కొత్త రోడ్లు కాదని కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని ప్రశ్నించారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఒక్క ఇల్లైనా కట్టిందా అని ప్రశ్నించారు. నువ్వేని కట్టినావు చెప్పు? 10 సంవత్సరాలుగా 2 ఏళ్ళుగా ఏం కట్టలే. 2 ఏళ్ళు కూడా కాలేదు, ఇంకా 22 నెలలు అవుతుంది. 22 నెలలుగా కట్టలేదు అంటున్నావు కదా, నువ్వు ఎన్ని కట్టినావు చెప్పు ఒకసారి. 10 సంవత్సరాల పీరియడ్ అంటే ఎంత హ్యూజ్ పీరియడ్ అది. వీళ్ళు వచ్చి 22 నెలలు అవుతున్నది, ఇంకా 2 ఏళ్ళు కాలే, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. నువ్వు వచ్చి 10 సంవత్సరాల పీరియడ్ అవుతున్నది. 10 ఇయర్స్ని 22 నెలలతో కంపేర్ చేస్తున్నావు నువ్వు. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు ఏదో గొప్ప చేస్తున్నారు, ఏదో చేయబోతున్నారని కూడా నేను అనుకోవట్లేదు. నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల కనుసన్నల్లో నడిచే పార్టీలు ఇవన్నీ. నాకు పెద్ద నమ్మకం లేదు. కానీ నీ అంత 10 ఏళ్ళ అరాచకం అయితే ఎవరు చేయడు. అది మాత్రం రాసి పెట్టుకో. దానికి మాత్రం మేము ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తాం. ఇంత 10 ఏళ్ళ అరాచకం అయితే ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఏ రాజు కూడా పరిపాలించడు. నిజాం కూడా పరిపాలించలే.
నువ్వు 10 ఇయర్స్ని 22 నెలలతో ఎట్లా కంపేర్ చేస్తావు? 10 సంవత్సరాల పాలనని 22 నెలలతో ఎట్లా కంపేర్ చేస్తావు? ఏమైనా అర్థం ఉందా? నువ్వు 10 ఇయర్స్లో అసలు అద్భుతంగా తయారు చేయాలి రాష్ట్రాన్ని. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో నీకు రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 10 సంవత్సరాల కాలంలో రెండు పీరియడ్స్ నీకు ప్రజల అధికారం ఇచ్చారు. 2014 నుంచి 2023 దాకా నువ్వే అధికారంలో ఉన్నావు ఎండింగ్ వరకు. ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలా? హైదరాబాద్ లాంటి ఆర్థిక వనరు సపోర్ట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏం చేసినావు? నువ్వు 10 ఇయర్స్ని 22 నెలలతో ఎట్లా కంపేర్ చేస్తావు? రేవంత్ మోదీ మధ్య ఫెవికాల్ బంధం. కాంక్రీట్ జంగిల్లో కొత్తగా లంగ్ స్పేస్లు ఏర్పాటు చేసిన ఘనత తమదే. 10,000 కోట్ల కక్కుర్తిబడి హెచ్సియులో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీశారట. ఈయనట ఎక్కువ కాంక్రీట్ జంగిల్ అవుతున్నది, ఎక్కువ బిల్డింగ్లు టవర్లు రియల్ ఎస్టేట్ ఇదవుతున్నదని చెప్పి ఆక్సిజన్ పార్కులు లాంటివి పెట్టిండట. ఏమంటుండు? లంగ్ స్పేస్లు ఏర్పాటు చేసినట్టు. ఎక్కడ ఏ లంగ్ స్పేస్ ఉంది? నియోపోలిస్ని మొత్తం కొండలన్నీ తొలిచేసి నువ్వు కట్టిన టవర్స్ వల్ల ఎంత పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇది లంగ్ స్పేసా? దీనికి ఆన్సర్ చెప్పాలా? దామగుండం దగ్గర ఆ దామగుండం నావీ రేడార్ రాకముందే నువ్వు ఫారెస్ట్ మధ్యలోంచి రోడ్ వేసినావు. ఇది పర్యావరణ ఇదా? 111 జీవోని ఎత్తేయాలని చూసినావు. ఇది పర్యావరణాన్ని కాపాడి లంగ్ స్పేస్లు క్రియేట్ చేయడమా? నువ్వేదో చెప్పాలా? ఇది ఈ డ్రామా. ఇప్పుడు రేవంత్ మోదీ మధ్య ఫెవికాల్ బంధం కాదు, రేవంత్ మోదీ కేటీఆర్ కేసీఆర్ మేము అందరి మధ్య ఫెవికాల్ బంధం ఉన్నది. విడదీయరాని బంధం ఇది. మీరంతా ఒకటే.